చూడండి. మనము మొన్న ధన్యుడు పాఠం చెప్పుకున్నాము. ఏం పాఠం చెప్పుకున్నాము? ధన్యుడు పాఠం చెప్పుకున్నాం. చాలామంది వచ్చారో రాలేదో తర్వాత మంది. మనకి ధన్యుడు పాఠం అయిపోయింది. నోట్స్ రాసుకోవాలి, చదువుకోవాలి. తర్వాత 6th లెసన్ పద్యాలు. 6th లెసన్ ఏంటి? చరక మధురిమ పద్యాలు. అది కూడా చరక మధురిమలో కూడా మనము పద్యాలని కూడా ఎప్పుడైనా చెప్పుకున్నాం. లాస్ట్ అభిప్రాయం మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. అక్కడ ఉండగానే మనకి షెడ్లో ఉండగానే మనం పద్యాలని చెప్తున్నాం. ఇప్పుడు మనము మా ప్రయత్నం పాఠం చెప్పుకుంటాం. క్లాస్ ఏంటి? 10th క్లాస్. క్లాస్ అందరు బోర్డు వైపు చూడండి. బోర్డు వైపు చూడండి. మీకు మాటలు కావాలంటే వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. మీరు కూర్చోండి, తర్వాత నుంచి నా క్లాస్ అయ్యాక కూర్చోండి. ఒక నిమిషం కూర్చోండి. లేదా చైర్స్? నో చైర్స్. తెలుగు 7th లెసన్. ఇప్పుడు 7th లెసన్ మా ప్రయత్నం. పాఠం పేరేంటి? మా ప్రయత్నం. పాఠం పేరేంటి? మా ప్రయత్నం. పాఠం పేరేంటి? మా ప్రయత్నం. దీన్ని ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్ అనేటటువంటి వాళ్ళు రచించారట. ఓల్గా, ఓల్గా ఎవరు రచించారు? పాఠం తీయండి. పేజీ నెంబర్ 68. ఓల్గా వసంత కన్నబిరాన్. వసంత కన్నబిరాన్ అంటే తమిళ మలయాళీ అనుకుంటా. కన్నబిరాన్. వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్. కల్పన కన్నబిరాన్. కన్నబిరాన్. ఇవన్నీ ఈ పేర్లన్నీ కూడా మనకి కొత్తగా ఉన్నాయి. మనం 1కి 2కి 3 సార్లు పడితే కానీ మనకి ఆ పేరు అర్థం కాదు. పక్కన ఇక్కడ ఉన్నది చూడండి. చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉన్నది. ఈ శతాబ్ది నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న మహాకవి శ్రీశ్రీ. ఈ శతాబ్ది నాదే. శతాబ్దము అంటే శతాబ్దము. శతాబ్దము అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. శతాబ్దము అంటే ఏంటి? 100 సంవత్సరాలు. దశాబ్దము. దశాబ్దము. దశాబ్దము అంటే 10 సంవత్సరాలు. డికేడ్ అంటారు కదా, 10 సంవత్సరాలు. శతాబ్దము అంటే 10 సంవత్సరాలు. దశాబ్దము అంటే 10 సంవత్సరాలు. శతాబ్దము అంటే 100 సంవత్సరాలు కదా. అక్కడికి తేడా మనకి శతాబ్దమా దశాబ్దమా ఊరికి అటు ఇటు తిరిగేసినట్టుగా ఉంటుంది ఆ వర్డ్. అందువల్ల శతాబ్దము అంటే 100 సంవత్సరాలు, దశాబ్దము అంటే 10 సంవత్సరాలు. ఈ శతాబ్దము నాదే. మహాకవి శ్రీశ్రీ. ఎవరైనా? మహాకవి. మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే పేరేంటి? శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. శ్రీశ్రీ అంటే ఏంటి? శ్రీరంగం శ్రీనివాసరావు. వారి మహాప్రస్థానం. అసలు ఆ పుట్టుకున్న మహాప్రస్థానం ఒక గేయం అన్నమాట. మహాప్రస్థానం. మనకి మహాప్రస్థానం. మనకి ఎవరైనా పరమపదిస్తే కనుక, పరమపదించడం అంటే చనిపోవడం. ఎవరైనా పరమపదిస్తే కనుక వాళ్ళంతా ఇది మహాప్రస్థానం అని చెప్పి ఒక ఆటో కాదు, పెద్ద లారీ లాంటిది, లేకపోతే 108 లాంటిది, అది తీసుకొచ్చి దాని మీద మహాప్రస్థానం అని రాస్తారు. గమనించారు ఎప్పుడైనా? ఎప్పుడు గమనించారో లేదో చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలుసో తెలియదో. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని దాని మీద తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు మొయ్యలేరు. 40 గంటలు మోసుకుని తీసుకెళ్ళాలి చనిపోయిన వాళ్ళని. కానీ అలా మొయ్యలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఎవరు మొయ్యటల్లా. ఆ మహాప్రస్థానం ఆ బ్యాన్ అనమాట. ఆ బ్యాన్ తీసుకొచ్చి దాని మీద మహాప్రస్థానం అని ఉంటుంది. ఆ యొక్క పేరు ఇక్కడ పెట్టుకున్నారు ఆయన శ్రీశ్రీ గారు. అంటే మహాప్రస్థానం అంటే ఏదో అని భయపడక్కర్లేదు. అది కూడా ఒక స్వర్గంలో లాంటిది అనమాట. అక్కడికి వెళ్ళామనుకోండి, మనం చనిపోయిన ప్రదేశానికి తీసుకెళ్ళామనుకోండి, చెట్లు, చేపలు, నదులు, పూలు, ఆకులు అవన్నీ ఉంటాయి. మనకేమీ అనిపించదు అసలు. ఇప్పుడు అలా
మహాప్రస్థానం అంతా కూడా. ఇదివరకైతే చాలా భయంకరంగా ఉండేది, ఇప్పుడు అలా భయంకరంగా ఏం లేదు. ఒక పార్కులోకి వెళ్ళినట్టుగా ఉంటుంది, శ్మశానానికి వెళ్తే ఒక పార్కులోకి వెళ్ళినట్టుగా ఉంటుంది మనకి. అలాంటి మహాప్రస్థానాన్ని మహాకవి శ్రీరంగ శ్రీనివాసరావు గారు రచించారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో దీపస్తంభంగా నిలబడింది. ఆధునిక సాహిత్యము అంటే నేటి తరానికి ఆధునిక సాహిత్యం అంటే ఆధునిక సాహిత్యం అంటే నేటి తరం, నేటి సాహిత్యం. నేటి అంటే ఇప్పుడు, నేటి అంటే ఏంటి ఇప్పుడు, నేటి సాహిత్యానికి దీపస్తంభంగా ఒక దీపాన్ని కనుక, ఒక దీపస్తంభాన్ని కనుక నిలబెడితే అది 1000 క్యాండిల్స్ బల్బు పెట్టామనుకోండి, ఆ 1000 క్యాండిల్స్ బల్బు పెడితే ఎలా దగ మెరిసిపోతూ ఉంటుందో ఈ మహాప్రస్థానం కూడా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఈ కవిత గేయ కవిత, మహాప్రస్థానం గేయ కవిత అన్నమాట. ఇది గేయ కవిత, గేయ కవిత, గేయ కవిత. అటువంటి ప్రసిద్ధ కవితా సంపుటికి ప్రఖ్యాత రచయిత చలం యోగ్యతాపత్రం అనే పేరుతో గొప్ప ముందు మాట రాశారు. ఇలాంటి దానికి ముందు మాట అంటే నేను పుస్తకం రాశాను అనుకోండి, మీరందరూ బాగా చదువుకున్న వాళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా, మీరందరూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కవయిత్రులు రచయిత్రులు కదా. ఈ పుస్తకం ఎలా ఉన్నది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పుస్తకము ఎలా ఉన్నది, దీని మీద మీ అభిప్రాయం అండి. ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ముందు మాట రాయండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఆ పుస్తకం అంతా కూడా చదివి అందులో ఏది బాగున్నది, ఏది బాగాలేదు, ఇంకా ఎలా బాగుండాలి, ఇంకా ఏది ఉంటే బాగుంటుంది ఈ పుస్తకానికి, ఇందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి, ఈ పుస్తకం ఇంత బాగుండడానికి కారణం ఏంటి అని చెప్పి చర్చించుకుని ఆ మాటలన్నీ కూడా అక్కడ మనకి ఒక కథలాగా, కథ అంటే కథే కాదు, ఒక పారాగ్రాఫ్ లాగా, ఒక పారాగ్రాఫ్ అంటే తెలుగులో ఉంటారు, ఒక్కొక్క పారా లాగా ఒక్కొక్క పేరా లాగా ఒక 2-3 పేజీలు రాస్తారు అనమాట. దాన్ని ముందు మాట అంటారు. దాన్ని ఏమంటారు? ముందు మాట. దాన్ని పీఠిక అని కూడా అంటారు. దాన్ని ఏమంటారు? పీఠిక అని కూడా అంటారు. ముందు మాట, పీఠిక, రెండుకి అదే అర్థం. పీఠిక అంటే ఏమిటి అంటారు? మనకి ప్రక్రియ పీఠిక గురించి ప్రక్రియ రాయండి అంటారు. అప్పుడు పీఠిక అన్నా కూడా ముందు మాట అన్నా కూడా రెండు ఒకటి. ఇక్కడ వెంటనే ఇచ్చాడా? ఈ పీఠికలో ప్రతివాక్యం సాహితీ అభిమానం నాలుగుల మీద నాట్యం చేసింది. ఆ ముందు మాట రాసినటువంటి యోగ్యతాపత్రం అనేటటువంటి చలంతాలు ఆ పీఠికను అన్ని విధాలుగా కూడా ప్రతివాక్యము, ఒక వాక్యం కాదు, ఒక మాట కాదు, ప్రతివాక్యము కూడా సాహిత్య అభిమానం నాలుగు మీద నాట్యం చేసింది. అంటే అంత బాగుంది. పదే దాని గురించే చెప్పుకోవడం. నాలుగు మీద నాట్యం చేస్తుంది అని అంటే, నాలుగు మీద నాట్యం చేస్తుంది. ఎలా చేస్తుంది నాట్యం మీద సాహిత్యం? నాలుగు మీద నాట్యం ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు? స్టేజీ మీద చేస్తారు, లేకపోతే కాలేజీలో ఏదైనా స్టేజీ ఉంటే చేస్తారు, లేకపోతే అక్కడ ఏదైనా స్టేజీ ఉంటే చేస్తారు. కానీ నాలుగు మీద నాట్యం చేయడం ఏంటి అంటే, ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి వారి యొక్క నాలుగు మీద కూడా ఆ యొక్క మహాప్రస్థానం గొప్ప గేయ కవిత అని చెప్పి అందరి నాలుగు మీద నాట్యం చేసింది. అదే అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. నాట్యం చేయడం అంటే అది అదే అంత బాగున్నదన్నమాట. మనం ఏదైనా మనకి ఇష్టమైనది ఏదైనా బాగుంది అనుకోండి, మనం చెప్తాం, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు, అందరికీ నచ్చింది అనుకోండి, దాని గురించి చర్చించుకుంటూ ఉంటాం కదా. అవునా కదా? అందరికి ఇష్టమైంది, మీకు అందరికీ ఇష్టమైంది ఏంటి? స్కూల్ అయిపోగానే, స్కూల్ అయిపోతుంటే స్కూల్ యానివర్సరీ, పాటలు పాడాలి, డ్యాన్స్లు వేయాలి, మ్యూజిక్ కావాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. మీ యొక్క అభిప్రాయం అదే కదా. అలా మీ అభిప్రాయం అలా అదేమిటి? నువ్వేం పాట పాడుతున్నావు, నువ్వేం డ్యాన్స్ చేస్తున్నావు, నీకు ఎక్కడ ఉంది పాట, మీరందరూ చర్చించుకుంటూ ఉంటారు కదా. అలా ఎవరైతే ఇష్టపడుతూ చర్చించుకుంటూ ఉంటారో అదే నాట్యం. దాన్నే ఆ సాహిత్యము మహాప్రస్థానం, శ్రీ గారు మహాప్రస్థానం అనేటటువంటి సాహిత్యము అందరి నాట్ల మీద కూడా నాట్యం చేసింది. అందులో కొన్ని వాక్యాలను చూడండి. తన కవి
కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే, చూడండి, చూడాలి, పుస్తకం చూడాలి, లాస్ట్ పేజీ. తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాడు తన దగ్గర లేవని రాదు చలం. కవిత్వాన్ని తోచడానికి నా దగ్గర ఏం రాడు లేవు. మీరు అడిగినా కూడాను నేను అసలు చెప్పలేను, నాకు రావట్లా, నాకు మాటలు రావట్లా. నేను నా కళ్ళతో ఎన్ని చూసినా, ఏ వాక్యం చూసినా, ఏ పారాగ్రాఫ్ చూసినా, ఏ పదం చూసినా కూడా అంతులేని ఆనందం కలుగుతుంది. దాన్ని వర్ణించడానికి నాకు శక్యం కావటల్లా. అంటే అంత బాగుంది అని. అబ్బా, ఏ విషయం గురించి చెప్పమంటారు అసలు, ఏ వాక్యం గురించి చెప్పమంటారు అసలు, ఏ పదం గురించి చెప్పమంటారు అసలు, మీరు రాసినటువంటి దాంట్లో దేని గురించి చెప్పను నేను, నా వల్ల కానే కాదు. అసలు నా దగ్గర తూయడానికి రాడు లేదు, నాకు చెప్పడానికి మాట రావటలా, నేను చెప్పలేను అసలు అని చెప్పాను. నెత్తులు కన్నీళ్లు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి. నెత్తులు కొట్టండి, కన్నీరు, నెత్తులు కన్నీరు కలిపి కొత్త టానిక్. అంటే ఏంటంటే అంత ఆ నెత్తులు కన్నీరు, నెత్తులు అంటే రక్తం, కన్నీరు అంటే కళ్ళ నుంచి వచ్చేటటువంటి నీళ్ళు, ఈ రెండు కలిపి టానిక్ లాగా. అంటే ఆ టానిక్ వేసుకుంటే అప్పుడు కానీ తగ్గలేదు, అంత అత్యద్భుతంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. రక్తం ఉడికిపోతూ ఉంటుంది, కళ్ళలో నుంచి నీళ్ళు ధారాపాతంగా కాడుతుంది. దానికోసమని ఒక నెత్తులు కన్నీరు కలిపి ఒక టానిక్ లాగా తయారు చేశాడు మహాకవి శ్రీరంగ శ్రీనివాసరావు గారు మహాప్రస్థానం అనేటటువంటి పద్య గేయాన్ని. ఇక్కడ పాఠ్యాంశ ఉద్దేశం చూడండి. ఈ పుస్తకం తాత్వికతను, అంతఃసారాన్ని, ఆశ్రయాన్ని, శ్రమను తెలియజేసేది ముందు మాట. ముందు మాట ఉన్న పుస్తకాన్ని చదవాలని ఆసక్తి పెరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు అందరికీ, శ్రీశ్రీ అంటే ఏమిటి, శ్రీశ్రీ ఎవరు, ఆయన ఏం రచించారు చెప్పారు కదా. అబ్బా, శ్రీశ్రీ గారు నాడు ఏం రాశారా, మనం కూడా ఎప్పుడైనా ఒక్కసారిగా చదవాలి అని అనిపిస్తుందా, అనిపించదా? ఎవరికైనా అనిపిస్తుంది. ఏంటంటే దాని గురించి వినకుండా శ్రద్ధ కాకుండా ఉన్న వాళ్ళకి అనిపించదు. కానీ ఆ శ్రీశ్రీ గురించి చెప్పగా అబ్బా ఎంత బాగుంది, ఒక్కసారి నా రోగాలు నేను ఇక్కపడుచుకుంటున్నాయి, నాకు కూడా ఒక్కసారి ఆ నెత్తులు కన్నీరు జరుపుతానికా అంటే ఒక్కసారి చదివితే కానీ దాని యొక్క ఆ లోతైనటువంటి అర్థం తెలియదు అన్న మాట మనకు ఉత్సాహాన్ని కలిగించి ఆ పుస్తకం ఎక్కడుంది అని ఆటగాడుతున్నాం, చదువుతాం. మంచి పుస్తకాన్ని అలా ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందు మాట పరిచయం చేయడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. అలాంటి ఈ పాఠ్యం యొక్క మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరందరూ ఏం చదువుతారో కదా నాకు తెలియదు. మా ప్రయత్నం ఏం చేస్తున్నా, ప్రతి టీచర్ వస్తున్నారు, చక్కగా పాటలు చెప్తున్నారు. మీరు రాస్తున్నారో తెలియదు, రాయడం లేదో తెలియదు, వింటున్నారో తెలియదు, వినడం లేదో తెలియదు, ఆడుకుంటున్నారో తెలియదు, పాడుకుంటున్నారో తెలియదు, ఇక్కడ కూర్చుంటున్నారో తెలియదు, ఆలోచనలు వేరుగా ఉన్నాయో తెలియదు, మీ యొక్క ధ్యాసంతో ఇక్కడ ఉందో తెలియదు, క్రికెట్ మీద ఉందో తెలియదు, క్రికెట్ లేదో ఇంకా దేని మీద ఉందో తెలియదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత మీ ఇష్టం కదా. అలా ఈ కవి మా ప్రయత్నము అని చెప్పి పెట్టాక పాఠానికి హెడ్డింగ్. పాఠ్యభాగ వివరాలు చూడండి, పేజీ నెంబర్ 69, 69వ పేజీ చూడండి. ఒక గ్రంథాన్ని చూడండి, ఇది ఇంపార్టెంట్. ఒక గ్రంథాన్ని, ఆ గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత విమర్శకులు కానీ రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను ముందు మాట లేదా పీఠిక అంటారు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. పీఠిక అంటే ఏమిటి, ముందు మాట పేరు. ఆముఖం మొదలైన పేర్లు అన్నీ ఉన్నాయి. పీఠిక, ముందు మాట, ఆముఖం 3 పేర్లు ఉన్నాయి. పీఠిక, ముందు మాట, ఆముఖం, ఈ 3 పేర్లు ఉన్నాయట. ఈ 3 పేర్లలో ఏది రాసినా కూడా ఒకటే. ఆముఖం అంటే ఏమిటో వివరించండి అంటారు, ముందు మాట అంటే ఏమిటో వివరించండి అంటారు, పీఠిక అంటే ఏమిటో వివరించండి అంటారు. ఈ 3టికి కూడా ఒకటే అర్థం. ఏంటది? ఒక గ్రంథాన్ని అంటే ఒక పుస్తకాన్ని, ఆ గ్రంథ నేపథ్యాన్ని అంటే అందులో ఉన్నటువంటి మాటలని అధ్యయనం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ వేరే రచయిత కానీ విమర్శకుడు కానీ
వ్రాసేటటువంటి మాటలను ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తూ ఒక గ్రంథ రచయిత కానీ వేరే వాళ్ళు కానీ విమర్శకులు కానీ ఆ పాఠ్యభాగాన్ని పరిచయం చేస్తూ దాని గురించి రాసేటటువంటి మాటలను పీఠిక లేక ముందు మాట లేక ఆముఖం అంటారు. లేదా ఒక గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ పరిచయం చేస్తూ ఒక గ్రంథ రచయిత కానీ ఒక విమర్శకుడు కానీ వేరే రచయిత కానీ దాని గురించి తెలియజేస్తూ రాసేటటువంటి మాటలను నిద్రపోతున్నారు అక్కడ మాటలను పీఠిక ముందు మాట ఆముఖం అంటారు. ముందు మాట అంటే అది తిప్పెట్టుకుంటే ద మోస్ట్ ఇంపార్టెంట్. మహిళావర్ణం అనే పుస్తకంలోని ముందు మాట ప్రస్తుత పాఠ్యాంశం. సరే, ఇక్కడ మనకు పీఠిక రచయితుడు ముగ్గురు కూడా ఆడవాళ్ళు. ఈ పాఠాన్ని రచించింది ముగ్గురు కూడా ఆడవాళ్ళు. ముగ్గురు కూడా ఓల్గా, వసంత కన్నబిర, కల్పనా కన్నబిర ముగ్గురు రచించారు. ఎవరు వాళ్ళు? ఓల్గా, వసంత కన్నబిర, కల్పనా కన్నబిర ముగ్గురు రచించారు ఈ పాఠ్యభాగాన్ని. ముగ్గురు రచయితలు, మహిళలు ముగ్గురు. ఓల్గా ప్రముఖ రచయిత్రి, ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించిన వీరు పురస్కారాలను అవార్డులను అందుకున్నారు. వీరి స్వేచ్ఛ నవల ప్రసిద్ధి చెందింది. ఓల్గా అన్నటువంటి ఆమెకి స్వేచ్ఛ ఆమె రచించినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి నవల పేరేంటి? స్వేచ్ఛ. ఓల్గా అనగానే స్వేచ్ఛ అన్న నవల మీకు గుర్తురావాలి. మా ప్రయత్నం అనగానే మీకు ముగ్గురు రచయిత్రులు కాదు, రచయిత్రులు, మహిళలు, స్త్రీలు అన్న పదం మీకు గుర్తురావాలి. వాళ్ళలో మొదట ఆవిడ ఓల్గా అన్న పేరు మీకు గుర్తురావాలి. ఎప్పుడు గుర్తురావాలి? మా ప్రయత్నం అని చెప్పగలరు. సరేనా? ఆ రెండో ఆవిడ వసంత కన్నబిర. వీరు మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్ ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో పనిచేస్తున్నారు. చూసారా వాళ్ళు కల్పన ఓల్గా ఎలా ఉందో, వసంత కన్నబిర ఎలా ఉందో చూస్తున్నారు కదా. మీరందరూ చూసుకోండి రచయిత్రులు ఎలా ఉన్నారు ఒకసారి. తర్వాత కల్పనా కన్నబిర సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్, అక్కడ సంచాలకులుగా పనిచేస్తున్నారు. జనరల్ స్టడీస్, క్రిమినల్ లాలో విస్తృత అధ్యయనం, లా చదివించాల అందులో అధ్యయనం చేస్తూ ఇలాంటివి చిన్న చిన్న ప్రయత్నాలను కూడా మా ప్రయత్నం అన్న పుస్తకానికి వీళ్ళు రాయడానికి నడువు పట్టుకున్నారు. ప్రవేశిక చూడండి, పేరు నెంబర్ 7 ప్రవేశిక. వాళ్ళ అనుభూతులు వింటూ ఉంటే ఉద్వేగం కలిగేది. చరిత్రను మా కళ్ళ ముందు వచ్చిన వారి జీవితాలు వినడం ఈ పనిలో మాకు అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చిన విషయం. అసలు వాళ్ళు ఒక్కొక్కరి గురించి చెప్తుంటే, ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే, ఒక్కొక్కటి చెప్తుంటే కనుక మాలో ఉద్వేగం కలిగింది, ఉత్సాహం కలిగింది. అంటే ఉద్వేగము అంటే దాన్ని ఉద్వేగము అంటే ఎలా అంటారంటే ఒక రకమైనటువంటి ఆవేశం. ఉద్వేగం ఒక రకమైనటువంటి ఆవేశం కలిగింది. ఈ పనిలో మాకు అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చే విషయం, సంస్కృతిలో రథచక్రాల కింద నడిచిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు. ఈ యొక్క దేశ సంస్కృతిలో, దేశ చరిత్రలో ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. వాటి గురించి ఒక్కొక్కరి గురించి వింటూ ఉంటే మా కళ్ళలో నుంచి నీళ్ళు ధారాపాతంగా అలా వచ్చేస్తున్నాయి. అంత హృదయ విదారకంగా ఉన్నంత కొంతమంది స్త్రీల యొక్క పరిస్థితి. స్త్రీలు ఏమంటున్నారో వినకుండా, స్త్రీలు ఏమంటున్నారో వినకుండా, స్త్రీలు ఏం కావాలంటున్నారో వినకుండా, పట్టించుకోకుండా సాగి ఎన్నో ఉద్యమాలు, వాటిలో ఘర్షణపడి నిగ్గుదేవి కొత్త చరిత్ర సృష్టించిన స్త్రీలు. వీళ్ళందరూ వాళ్ళ చరిత్ర కొత్తగా పరిచయమైనట్టు అనిపించింది. ఈ వివరాల గురించి తెలుసుకోవడానికి పాఠం చదవండి. అసలు ఒక స్త్రీ ఉన్నది, దేశం కోసం త్యాగం చేస్తుంది, దేశం కోసం పోరాడుతుంది. ఏం చెప్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది ఆ స్త్రీ? తన యొక్క మనోభావాలు ఏంటి, తన అభిప్రాయం ఏమిటి, ఎవరు ఆవిడ, ఎందుకు ఇలా వచ్చి చెప్తుంది, ఏం కావాలి అది వినకుండా నీకేం తెలుసులే, నీకేం వచ్చలే, నీకేం వచ్చలే, నువ్వు అతుకులా అని మామూలు స్త్రీ కాదు, ఒక సంఘంలో గొప్ప పేరుటువంటి స్త్రీ ఏం చెప్తున్నారు వినాలి. ఆవిడ అభిప్రాయాలు తెలుసుకోవాలి. మనలాంటివి కాదు, మనలాంటి స్త్రీల అభిప్రాయాలు కాదు, అలాంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీల యొక్క వివరాలు తెలుసుకోకుండా అట్లా చేసేస్తున్నా కూడా కొంతమంది స్త్రీలు
స్త్రీలు అంటే వీరు, స్త్రీలకు కావాల్సింది ఇది, స్త్రీలు ఇలా ఉండాలి, స్త్రీల యొక్క స్వేచ్ఛ ఇలా ఉండాలి అని చెప్పి ఈ ఉద్యమాలన్నింటినీ దాటుకుని చక్క ముందుకి అడుగు వేసి స్త్రీల యొక్క గురించి చెప్పినటువంటి వాళ్ళలో వీళ్ళ ముగ్గురు వాళ్ళ సంగతి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం చదువుతున్నాం. సరేనా? కొత్త సహస్రాబ్దిలోకి శతాబ్దంలోకి సహస్రాబ్ది శతాబ్ది అంటేనేమో 100 సంవత్సరాలు, దశాబ్దం అంటేనేమో 10 సంవత్సరాలు, సహస్రాబ్ది అంటేనేమో 1000 సంవత్సరాలు. సహస్రాబ్ది అంటే 1000 సంవత్సరాలు. శతాబ్దంలో కొత్త శతాబ్దంలోకి అడుగుపడుతున్న సందర్భంలో గడిచిన కాలాన్ని పరామర్శించుకోవడం, ఆ అనుభవాలు స్మరించుకోవడం, భవిష్యత్తు మీద ఒక అంచనాతో ఆశలు పెంచుకోవడం ఎవరైనా సామాన్యంగా చేయాలనుకునే పనే. ఎవరైనా భవిష్యత్తు ఎవరికైనా ఉంటుంది కదా, భవిష్యత్తు ఉంటుంది కదా. రేపు ఎలా రాస్తాము పరీక్ష పాస్ అయితే మనం ఎక్కడ చేరుతాము, ఏ కాలేజీలో చేరుతాము, మనకి ఎక్కడ సీట్ వస్తుందో, మనం ఏం చేయాలో అన్నటువంటి ఆలోచన భవిష్యత్తు ఉంటుంది కదా. భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. భూతకాలం అంటే అయిపోయింది, మనం 9th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు వచ్చేసాం. భవిష్యత్ కాలము ఇప్పుడు రేపు మేలోనో, మార్చిలోనో, ఏప్రిల్లోనో, మేలోనో 10th క్లాస్ పరీక్షలు మనం రాయిపోతున్నాం. ఎంత బాగా రాస్తాము, ఎన్ని మార్కులు వస్తాయో, ఏ కాలేజీలో చేరుతాము, ఎంత మంచిగా ఉంటామో, మనము ఎప్పుడు ఎలా వృద్ధిలోకి వస్తామో మన ఆలోచన భవిష్యత్తు మీద ఆలోచన ఎవరికైనా ఉండదా? దిగజారిపోతారా, పైకి వస్తారా? దిగజారిపోవడం అనేటటువంటిది ఏ వ్యక్తికి కూడా ఉండకూడదు. ఎన్నో ఎదురు దెబ్బలు ఆ ఎదురు దెబ్బలు తప్పించుకుంటూ పైకి రావాలి, కానీ ముందు పడిపోయారు. కానీ ఇంతే అనుకుంటూ వెనక్కి వెళ్ళకూడదు. ఏమైనా సరే అలా వృద్ధిలోకి రావాలి. తెలిసిందా? ఎవరైనా సరే దీన్ని బట్టి ఆ పని చేస్తూ ఈ శతాబ్ది సమాజాకాంక్షలు, సమాజ మార్పులు, భాగస్వామ్యాల గురించి ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు మా ముందుకు వచ్చాయి. స్త్రీల గురించి ఒకసారి ఆలోచిద్దాం మనం. మాకు తెలిసినే చాలా గురించి ఏమిటంటే, నాకు మాటలు వినపడుతున్నాయి, దానివల్ల ఇక్కడ పాఠము పక్కకు వెళ్ళిపోతుంది. పక్కకు వెళ్ళిపోవడం వల్ల టైం అయిపోతుంది వల్ల నేను చెప్పలేకపోతాను. వల్ల మీకు పాఠం జరగకపోవడం వల్ల మీకు తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? ఏది అర్థం కాకపోవడం వల్ల చెప్పారా ఎప్పుడు అన్నటువంటి ప్రశ్నలు వస్తాయి. అవునా? అందుకని ఎంత నిశ్శబ్దంగా ఉంటే, ఎంత వింటుంటేనే మీకు తెలిసిపోతుంది, మీకు సొంతంగా రాగలుగుతారు. సరేనా? మాకు స్త్రీల గురించి కొంతమంది స్త్రీల గురించి మాకు తెలిసినాయి, ముందుకు వచ్చిన ఆ విషయాలన్నీ కూడా. అందుకని గడిచిన శతాబ్దాన్ని స్త్రీల శతాబ్దంగా పరిగణించవచ్చు. అంటే గడిచిపోయిన శతాబ్దం ఇప్పుడు 2000 సంవత్సరం అనేది 1800-1900 సంవత్సరాల్లో స్త్రీల శతాబ్దంగా అనుకోవచ్చు. గత శతాబ్దం చరిత్ర నిర్మాతలుగా వారి తిరుగులేని స్థానం అనిపించింది. అయితే దీన్ని సాధికారికంగా ఉదాహరణగా నిరూపించడానికి ఎంతో అధ్యయనము మరెంతో సమయము పడుతుంది. చాలామంది స్త్రీలు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు, ఒక రంగంలో కాదు. చదువు చెప్పడంలోనే కాదు, ఒక టీచరు, ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక రాజకీయ నాయకురాలు, ఒక ప్రొఫెసరు, ఇంకా ఉన్నారు, ఒక క్రీడాకారిణి, ఒక పెద్ద ఇంకాకులు, ఒక సంస్థను స్థాపించి ఒక సంస్థ నడిపేటటువంటి వ్యక్తులు చాలామంది అన్ని రంగాలు ఉన్నారు కదా. అలా ఉన్న వాళ్ళని మేమందరం కూడా తీసుకురావాలని అనుకున్నాం. వాళ్ళందరినీ ఎవరెవరు ఉన్నారా అని చాలా సమయం పడుతుంది. ఊరికి చాలామంది ఉన్నారండి. అక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, మెడ్రాస్లో ఉన్నారు, కొంతమంది అమెరికా వెళ్ళిపోయారు అని చెప్తే సరిపోతుందా? ఎవరు వాళ్ళు? మాకు ఉదాహరణ ఏది? మాకు చూపించండి అని అన్నారు. మనకు ఉదాహరణ కావచ్చు. ఆ వ్యక్తి గురించి మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో మనం తీసుకురావద్దు, వాళ్ళు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు, వాళ్ళు ఏ రంగంలో తిరిగారో తెలియదు. అందుకు అదంతా సేకరించడానికి కొంత సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఆ పని చేయాలనుకునే ముందుగా ఈ శతాబ్దంలో భిన్న రంగాల్లో, కీలక స్థానాల్లో, కీలక సమయాల్లో పనిచేసి అక్కడ ముద్ర వేసిన 100 మంది స్త్రీల ఫోటోలతో, వారి గురించి ముఖ్య వివరాలతో ఒక పుస్తకం తీసుకురావాలనుకున్నాం.
వాళ్ళు 2, 3, 4, 5, 6, 7 అది కాదు, కనీసం ఒక 100 మంది యొక్క స్త్రీలను సేకరించాలి. సేకరించి వాళ్ళ యొక్క ఫోటోలు ఉండాలి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, వాళ్ళు ఏం చదువుకున్నారో ఉండాలి, వాళ్ళు ఎక్కడున్నారో ఉండాలి, వాళ్ళు ఏం చేశారో ఉండాలి. ఇవన్నీ కూడా మా ప్రయత్నం చేస్తున్నాం మేము అని ఏం చేస్తారు. కొత్త శతాబ్దంలో స్త్రీలందరం కలిసి చేసుకునే ఉత్సవంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలనుకున్నాం. ఫోటోలు ప్రచురించాలని నిర్ణయం చాలా ఆలోచించే తీసుకున్నాం. వ్యక్తులను చూస్తూ వారి గురించి తెలుసుకోవడానికి, ముఖ్యమైన తెలియని వ్యక్తుల గురించి చదవడానికి ఈ తరం వారు చూపే ఆసక్తిలో తేడా ఉంటుంది. నేనంటే మీకు ఎవరితో తెలియదు, దాని గురించి ఎవరో చెప్తాను. మీకేం ఇంట్రెస్ట్ ఉంది? మీకు తెలిసిన వాళ్ళ గురించి అయితే మీకు ఇంట్రెస్ట్, నా గురించి మీకేం తెలియదు. నేను ఎక్కడో ఉన్నాను, నేను ఎవరు, అసలు నేనేమిటి అన్న సంగతి మీకు తెలియనప్పుడు మీకు ఎందుకు ఉత్సాహం ఉంటుంది? ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉత్సాహం ఉంటుందా? మీకు తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుందా? అదే తెలిసిందనుకోండి, ఓహో ఆ మేడం కదా, తెలుగు మేడం కదా, తెలుగు మేడం మాట ఎందుకు తెలీదు, ఎప్పుడో తెలుసుకున్నాను. ఎక్కడున్నారు ఎలా ఉన్నారు, ఇప్పుడు బాగున్నారు. మీరు కొంచెం పెద్దయ్యాక నేను దాని గురించి ఎవరైనా అడిగారనుకోండి మిమ్మల్ని, అదే మీ గురించి నా గురించి తెలుసుకోవాలి. మేడం కాదు, అప్పుడు మాకెందుకు తెలియదు. 2020 నవంబరు వాళ్ళందరూ నవంబర్ 23వ తారీఖున మాకు ఫలానా క్లాస్లో ఆ స్కూల్లో పాఠం చెప్పారు. మాకు ఏంటి ఆ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఏమిటి అసలు విన్నావా అని చెప్పి మీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఉత్సాహం. తెలియకపోతే అలా తెలిసిన వాళ్ళందరినీ గురించి కూడా రావాలని అనుకున్నాను. 100 సంవత్సరాలుగా ఈ రకంగా వాళ్ళ జ్ఞాపకాలు మనలో ఎక్కువ కాలం ఉంటాయని మా ఉద్దేశం. 100 సంవత్సరాలుగా స్త్రీలు చేసిన పోరాటం గుర్తు చేసుకుంటూ జరుపుకునే విజయోత్సవంగా ఈ పుస్తకం నిలబడుతుంది అనుకున్నా. వాళ్ళందరూ చూస్తే 100 సంవత్సరాలు ఈ పుస్తకం ఉండాలి. మళ్ళీ గడిచిన శతాబ్దంలో స్త్రీలు చేసిన పోరాటాలు భాగమైన ఉద్యమాలు రాణించిన రంగాలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారి చదువుకున్న సామాన్య స్త్రీలు, మొదటిగా వితంతు వివాహం చేసుకునే సాహసం చేసిన స్త్రీలు, స్త్రీ విద్య కోసం ఉద్యమించిన స్త్రీలు, ఉద్యమాల్లో చేరి జైలుకు వెళ్ళేది తెగించిన స్త్రీలు, నాటకం, సినిమా, రేడియో వంటి రంగాల్లో మొదటిసారి అడుగుపెట్టిన స్త్రీలు, మొదటితరం డాక్టర్లు, శాస్త్రవేత్తలు, సంగీత కళాకారులు, నృత్య కళాకారులు, విద్యార్థులు, దర్శకుగాలు ఒళ్ళు గురించి సాహసమూర్తులు ఎందరో. వితంతు వివాహం అంటే భర్త చనిపోయిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోవాలి. ఆ కాలంలో భర్త చనిపోయిన స్త్రీ వివాహం చేసుకోవడానికి వీలు లేదు. కానీ తన తమ్ముడు వీరసింహం పంతులు గారు వచ్చిన తర్వాత వితంతు వివాహాలు చేసుకోవాలి. 12 ఏళ్ళు నా పిల్లలు వివాహం చేశారు. 12 ఏళ్ళకి 8 ఏళ్ళకి 3 ఏళ్ళ పాప, 30 ఏళ్ళ భర్త. ఆ అబ్బాయికి 60 ఏళ్ళు వచ్చినప్పటికి ఈ అమ్మాయికి 30 ఏళ్ళు వస్తుంది. 30 ఏళ్ళు అంటే 20 ఏళ్ళ స్త్రీ, 30 ఏళ్ళ స్త్రీ అంటే ఎలా ఉంటుంది? జమ్ అని అన్నీ కూడా పనులు చేసుకుంటూ ఏ ఉద్యోగమైనా చేసుకునేది. 60 ఏళ్ళ పురుషుడు ఉన్నాడు అనుకోండి, ఆ నిజానికి ఏం చేస్తాడు? ఆ పురుషుడు చచ్చిపోయినాడు. ఈ అమ్మాయి ఏం చేయాలి? వంటింట్లో కూర్చోవాలా, మాట్లాడుతూ కూర్చోవాలా, తలదించుకొని కూర్చోవాలా, ఎవరితోనూ మాట్లాడకూడదా, బయటికి రాకూడదా, తలెత్తి చూడకూడదా? ఆ యొక్క స్త్రీ యొక్క అంతేనా ఆమెగతి అని అంటే అప్పుడు వీరసింహం పంతులు గారు లేదు, చిన్నపిల్ల 20 ఏళ్ల పిల్ల భర్త చచ్చిపోయినా ఎలా ఆ పిల్ల ఏం చేస్తుంది? 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళ పిల్ల ఏం చేస్తుంది? ఆమె నా పిల్లకి వివాహం చేయాలి. అప్పుడు కొంతమంది స్త్రీలు ముందుకు వచ్చి వితంతు వివాహాలు చేస్తున్నారు. ద గ్రేట్ అన్నమాట. అట్లాంటి వాళ్ళని నిలవేసేవారు. కనబడదు, బయటికి రావద్దు, బయటికి కనబడదు అన్నా కూడా ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవారు కావాలంటే. అది వేరే సంగతి. అలా వచ్చినటువంటి స్త్రీలు చాలామంది, ఎంతోమంది ఎన్ని రకాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోట పెట్టమని ఆలోచన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒకరి తర్వాత ఏ పుస్తకంలోనూ ఇవ్వడంతో మాకు తగ్గుపరిచారు. దాంతో చరిత్ర నిర్మాతలుగా స్త్రీ ప్రధానంగా ఉన్నారనే భావన మరోసారి బలంగా ఎంతో గర్వమనిపించింది. ఒక 2 నిమిషాలు. అలాంటి స్త్రీలందరూ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా. చాలామంది వాళ్ళందరినీ తీసుకురావాలి. ఎలాగైనా వాళ్ళందరినీ సమాజానికి పరిచయం చేయాలి. ఇంతటి మహావ్యక్తులు స్త్రీలు ఇంతమంది ఉంటే మనం ఎందుకు పనికి రాకుండా మనల్ని మనమే అణుగు చేసుకుంటున్నాం అన్న ఆలోచనకి ఈ 3 మహిళామణులు కూడా ఎవరు వాళ్ళు?
ముగ్గురు పరిణామాలు. వాళ్ళ ముగ్గురు కూడా అటువంటి స్త్రీలందరూ ఉన్నారు. చైతన్యం తీసుకొచ్చి మన ముందుకి పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వరకు సగం పాఠం మాత్రమే మనకి ఇప్పుడు అయింది. ఇంకా చాలా పాఠం ఉండదు. టూకీగా చెప్పాలంటే ట్యూషన్లో అయిపోతుంది. టూకీగా చెప్పడం అలా చెప్పడం నాకు చేత కాదు. వివరంగా చెప్పడమే కానీ ఆ పాఠం అంతా ఉదాహరణ చెప్పడం కాదు. నేను ఇంకా చేయవలసినటువంటి కూర్చో సిడా కూర్చో. ఇవాళ మీరు చేయవలసినటువంటి హోంవర్క్ ఏంటంటే నేను పాఠం చెప్తాను మళ్ళీ ఇంకొకసారి. ఈ పాఠం చదవండి, మొత్తం చదవండి. మీకు ఏదైనా అర్థమైందా లేదా ఒక్కరోజు చదవండి. ఒక్కసారి ఒక అరగంట. ఇందులో కఠిన పదాలను ఒకసారి రాయండి. నోట్స్లో కవిపం చేయాలి. నోట్స్ రాసుకోండి. అయినా ఒకపైన మీరు నోట్స్ రాసుకోండి. సరేనా? అందరూ నోట్స్ రాస్తున్నారా లేదో ఒకసారి నాకు తెలియదు. పుస్తకాలని అక్కడ పెట్టండి. ఒకరోజు చూస్తాను. నేను ఊరికే రమ్మన్నా వస్తాను. రేపు రమ్మన్నా ఎల్లుండి రమ్మన్నా వస్తాను. వచ్చి పుస్తకాలని చూసి మేడం గారు చూస్తాను. సరేనా? అర్థమైందా పాఠము? అర్థమైంది కదా మీకు అందరికీ పాఠము? మళ్ళీ ఇంకొకసారి చదివితే మీకు అర్థం అవుతుంది. లేకపోతే నేను చెప్పిందంతా నా కంఠ శోషంతో మీ అర్థం. కాబట్టి చదువు. సరేనా?